లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే. ఈసారి ఎన్నికలు ఎలా ఉంది? మంగళగిరి, నారా, అలాగే గంజి, ఆళ్ళ రామకృష్ణది, ఈ ముగ్గురులో ఎవరు గెలుపు ఉంటుంది? నా పేరు మోతులు బ్రహ్మారెడ్డి, మాది ఇప్పటం గ్రామం. ఈసారి ఎలక్షన్ హోరాహోరీగా ఉంటుంది మంగళగిరిలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీ నినాదం అందుకున్నాడు కదా. ఆయన బీసీకి మన గంజి చిరంజీవిని సెలెక్ట్ చేశారు. మరి కాంగ్రెస్ తరఫున ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటున్నారు. మరి నారా లోకేష్ది ఇంకా ఫైనల్ అవ్వాలా. ఈ ఆర్కే గారిది కూడా ఫైనల్ అవ్వలేదులే. మొన్న విజయసాయిరెడ్డి గారు ఇక్కడ సమావేశం జరిగింది మాకు పార్టీ ఆఫీసులో. విజయసాయిరెడ్డి గారు దిశానిర్దేశం చేశారు కార్యకర్తలందరికీ. పోయినసారి 5,500 మెజార్టీ వచ్చింది. ఈసారి 15,000 మెజార్టీతో మన పార్టీ గెలవాలని ఒక ఆయన సూచన చేశాడు. దాని మేర కార్యకర్తలు మొత్తం ఓకే అన్నారు. ఈసారి బంపర్ మెజార్టీతో 10,000 పైన 15,000 లోపు. ఈసారి గెలిచేది నేనే అంటూ నారా లోకేష్ అంటున్నారు. నారా లోకేష్ అసలు ఇక్కడ వేసిన దాకా కూడా నమ్మకం లేదండి. అనంతపురం అంటున్నారు. ఎందుకంటే ఈ బీసీ ఓటింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ గంజి చిరంజీవి గారి సామాజిక వర్గమే 50,000 ఓటింగ్ ఉంది. ఆ బీసీలు ఇంకా చాలా ఉన్నారు కదా, బీసీలు రెడ్లు. ఆ ఈక్వేషన్లో నారా లోకేష్ వీళ్ళు తట్టుకోలేరు. కనీసం 15,000 గట్టిగా మెజార్టీ వచ్చింది గంజి చిరంజీవి గారికి. ఇక్కడ మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎఫెక్ట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ నిలవన్నట్టు కూడా తెలుస్తుంది. ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి వ్యక్తిగతంగా నెంబర్ 1. ఆయన నియోజకవర్గం మొత్తం తీర్చిదిద్దాడు. అయితే ఆయన ఇవాళ పార్టీ మారుతానా, ఇప్పుడు ఈ వైసీపీ క్యాడర్ మొత్తం ఆయన ఎమ్మటి వెళ్ళాలంటే వెళ్ళలేరుగా. ఆయన వ్యక్తిగతంగా నెంబర్ 1, దానికి కాదాను. నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా చేశాడు. 3వ సారి ఆయన విక్టరీ కొట్టేవాడు దీంట్లో ఉండడితే. ఆయన ఏదో చిన్న కొన్ని కారణాల వల్ల ఆయన ఇదయ్యాడు. అయితే మన పార్టీ లేదుగా. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో చచ్చిపోయిన పార్టీ. అది కాంగ్రెస్ది ఏముంది? షర్మిలాని నమ్ముకొని పోతే మనం అసలు ఆ పార్టీలో ముందుకే వెళ్ళలేంగా. షర్మిల నిన్న తెలంగాణలో మొత్తాన్ని మోసం చేసి వచ్చింది. నేను తెలంగాణ కోడలను అంది, అక్కడే పిల్లల్ని కన్నానంది, అది నా అత్తగారు ఊరు, నేను ఆడే ఉంటాను, ఆంధ్ర మనిషిని కాదని చెప్పింది. అక్కడ ఏమన్నా నమ్ముకున్న కేడర్ మొత్తం నిన్న కొండ రాఘవారెడ్డి గారు సాక్షి ఇంటర్వ్యూలో వచ్చాడు. ఆయన చెప్పాడు కోట్లు డబ్బు బాగొట్టుకున్నారు వాళ్ళు. ఏమన్నా నమ్ముకొని ఆయన పాదయాత్ర ఎమ్మడి తిరిగి ఖర్చు పెట్టి ఏమో ముఖ్యమంత్రి అయితేనే వాళ్ళందరూ ఖర్చు పెట్టారు చాలా. ఏమో ఆఖరికి ఏం చేసింది, జెండా ఎత్తేసింది. అక్కడ జెండా ఎత్తేసి ఇక సరెండర్ అయిపోయింది. అక్కడ సరెండర్ అయిపోయి ఇప్పుడు ఏడకొచ్చి మరి ప్యాకేజీ ఇచ్చారంటున్నారు 100 కోట్లు. చంద్రబాబు ప్యాకేజీలో వచ్చిందంటున్నారు ఇక్కడికి. జగన్ గారి మీద వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని ముఖ్యమంత్రి అయ్యాడని ఆమె ఏడకొచ్చి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు అన్నీ పేలుతుంది. ఇప్పుడు ఇందాక నేను టీవీలో చూసా, నన్ను సాక్షి ఛానల్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు విమర్శిస్తున్నారు, మురిసిపల్లి షర్మిల శర్మ అంటున్నారు అని వ్యక్తిగతంగా ఇదవుతున్నారు. నేను రాజన్న కూతుర్ని అది ఇది అని చెబుతుంది. రాజన్న కూతురు అయితే నిజంగా వెళ్తావా కాంగ్రెస్లోకి? అదే రాజన్న రక్తం పంచుకొని పుట్టానంటున్నావు, రాజన్న రక్తం పంచుకొని పుట్టానంటున్నావు. రాజశేఖర రెడ్డి కూతురు నిజంగా పాత షర్మిల అయితే నువ్వు ఇవాళ కాంగ్రెస్లోకి వెళ్తావా? ఆ కాంగ్రెసేగా ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు. వాళ్ళ అమ్మని భారతీని వీళ్ళందరిని రోడ్డు మీద కూర్చోబెట్టారు. అయాలు నువ్వు కూడా విమర్శించావుగా. నిన్న తెలంగాణలో కూడా విమర్శించావుగా. రాజశేఖర రెడ్డి పేరు ఎత్తడానికి కాంగ్రెస్ వాళ్ళకి అర్హత లేదు. మా నాన్న పేరు తలిచే ఇది కూడా లేదన్నావు. ఇప్పుడేమంటున్నా ఏడకొచ్చి నువ్వు పవన్ కళ్యాణ్లాగా పూటకోక మాట చెబితేట. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు చెప్పింది సాయంత్రానికి చెప్పడు, మర్చిపోతాడు. నువ్వు తెలంగాణలో చెప్పొచ్చావు నిన్నటిదాకా. ఇప్పుడు ఏడకొచ్చి నేను రాజశేఖర రెడ్డి కూతుర్ని నేను పగలు తెస్తానని చెబితే ఎవరు నమ్ముతారు? అంటే ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే నిజమైన వైఎస్ వారసులు ఎవరు అనుకోవచ్చు? ఇప్పుడు అంటే షర్మిల అంటూ నిజమైన వారసులు ఇప్పుడు జగన్ అయితే ఒక వైఎస్ఆర్కి పూర్తి అర్థంగా వేరే అర్థాలు అయితే వైఎస్ షర్మిల అయితే చెప్తున్న పరిస్థితి. ఎట్లా చూడొచ్చు అనొచ్చు? నిజమైన వారసులు ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. షర్మిల వారసురాలే కాదండి. షర్మిల వారసురాలు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరదు. అది నిజమైన వారసుడు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధి పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నాడు. మనకి పేద ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ఒక 2 అడుగులు ముందుకేసాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 10 అడుగులు ముందుకేసాడు పేదవాడి సంక్షేమంలో. ఇవాళ ఏ రాష్ట్రంలో ఉంది మన రాష్ట్రంలో జరిగే సంక్షేమం చెప్పండి? ఉందా ఎక్కడన్నా? ఇవాళ కరోనా టైంలో ఎంత బాగా పనిచేశారు మన వాలంటరీ వ్యవస్థ. ఇవాళ వాలంటరీలు లేకపోతే మనం కరోనా టైంలో చాలామంది చచ్చిపోయేవాళ్ళు. ఎందుకంటే మన సొంత కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోవాలా.
ఒక మన ఇంట్లో శవం చచ్చిపోతేనే మన చుట్టాలు కూడా రాలి చూడటానికి. అలాంటిది మన వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి మందులు ఇచ్చి, బియ్యం ఇచ్చి, కూరగాయలు ఇచ్చి ఎంతో ఆదుకున్నారు కరోనా టైంలో. ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏడ హైదరాబాద్లో పడుకున్నారు వాళ్ళు. ఇవాళ వచ్చి మాకు ఓట్లు వేయండి, మేము పోటుగాళ్ళం, వాళ్ళకి ఎవడేస్తారు వేయరు. ఎందుకంటే ఇప్పుడు ఈ చంద్రబాబు చెప్పే హామీలన్నీ కూడా దొంగ హామీలే. ఒక్క హామీ నెరవేర్చడు. 2014 నుంచి 19 దాకా ఆయన ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చాడా? నిన్నేగా మన జగన్మోహన్ రెడ్డి గారు 4వ విడత డోక్రా వాళ్ళకి వేసాడు. 25,000 కోట్లు రుణమాఫీ చేశాడు వాళ్ళకి. నీ జీవితం మొత్తంలో 14 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసావు, ఎప్పుడన్నా చేసావా? రైతులకు రుణమాఫీ అన్న ఎవడికిచ్చా? 10,000, 5,000 నిన్న చెబుతున్నాడు మీటింగులు అక్కడ నెల్లూరులో. నేను 1,50,000 మాఫీ చేసా తమ్ముళ్ళు అంటున్నాడు. ఎవడికి చేశాను నువ్వు అసలు? రుణమాఫీ 84,000 కోట్లకి 10,000 కోట్లు నువ్వు చేసింది రుణమాఫీ. నీ మాటలు ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు 3 పిల్లల్ని కనమంటాడు. నీ కొడుకే ఒక పిల్లోడు, నీకు ఒక పిల్లోడు. ఇప్పుడు మనల్ని కనమంటాడు 50 ఏళ్ళు వచ్చిన ఆ ముగ్గురిని. మీరు కంటే మీకు ఇది ఇస్తాను తల 15,000 అమ్మఒడి. ఈసారి జరగబోయే ఎన్నికల్లో మంగళగిరిలో ఇది మంగళగిరికి అడ్డ అది టీడీపీ జెండా ఎగరవేస్తామంటున్నారు. ఒక్కొక్కటి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఊపందుకుంది కాబట్టి ఇక్కడ ఆళ్ళ రామకృష్ణ కూడా గెలిచే అవకాశం ఉందంటున్నారు. అసలు ఒకవైపు గంజి చిరంజీవి వైసీపీ నుంచి ఏంటి అసలు ఎవరు గెలుస్తారు ఈసారి? నా పేరు ఉమామహేశ్వరరావు, ఇప్పటం గ్రామం. తెలుగుదేశం వాళ్ళు ఇది మంగళగిరి తెలుగుదేశం అడ్డా అని అంటున్నారు. ఇప్పటివరకు ఒకసారి 2 సార్లు రామారావు టైంలో గెలిచి ఉండొచ్చు, ఎంఎస్ కోటేశ్వరరావు గారు వాళ్ళు. ఇప్పుడు ఎన్నిసార్లు గెలిచారని వాళ్ళకి తెలుగుదేశం అడ్డా అవుతుంది మంగళగిరి. సో ఇట్ ఈజ్ నాట్ తెలుగుదేశం అడ్డా, ఇట్ ఈజ్ వైసీపీ ఆర్ కాంగ్రెస్. జెండా ఎగరవేస్తామన్న ధీమా వ్యక్తం చేస్తారు. నార్లోకే చెప్పుకుంటూ వస్తున్నారు. జెండాలు ఏముంది, ఎక్కడైనా ఎగరేస్తారు. గెలిచి జెండాలు ఎక్కడైనా ఎగరేస్తారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కట్టుకుంటున్నారు జెండాలు. ఆడు పార్టీ అభిమానంతో కట్టుకుంటారు. ఈయన జెండా ఎగరేయటం అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ జోక్. ఇప్పుడు చిరంజీవి గారితో గెలవటం అంటే మాటలు కాదు. ఒకవేళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేసినా కూడా చాలా కష్టం. ఎందుకంటే కాంగ్రెస్కి ఓటింగ్ ఎక్కడుంది అసలు? రాష్ట్రంలోనే లేదు. ఇక మంగళగిరిలో అంటారా ఇంకా అసలు ఉండదు. అలాంటప్పుడు చిరంజీవి గారే గెలుపు నల్లేరు మీద నడకలాగా ఉంటుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంటుంది, అది షర్మిల రాకతో అంటూ వార్తలు వస్తున్నాయి. దానికి ఏమంటారు అసలు? ఇప్పుడు షర్మిల అంటే పవన్ కళ్యాణ్ లాగా ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు నాయుడు దగ్గర పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్గా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టవచ్చు. కానీ షర్మిల వెళ్ళిందని చెప్పి అందరు కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు అందరూ షర్మిల అంటే వెళ్తారని గ్యారంటీ ఏముంది? ఎందుకు వెళ్తారు? వాళ్ళ ఆత్మాభిమానం వాళ్ళకు ఉండదా? నీకు ఆత్మాభిమానం లేదు, నువ్వు వెళ్ళావు. నువ్వు మనదాకా ఇంద్రుడు చంద్రుడు మా అన్న అది ఇది అబ్బో పైనుంచి ఊడిపడ్డాడు మా అన్న అని చెప్పిన దానివి ఇవాళ ఎంతగానో విమర్శిస్తున్నావు. కొంచెం బుర్రబెట్టుగా ఆలోచించాలి. ఒక వ్యక్తిని విమర్శించే ముందు మనం భవిష్యత్తులో ఏం మాట్లాడామో, ఆ వ్యక్తి గురించి ఏం కామెంట్ చేసామో, ఇవాళ ఏం కామెంట్ చేస్తున్నామో అని చెప్పి ఆలోచించాలి. ఆ మాత్రం అబ్జర్వేషన్ ఉండదా జనాలకు? వాళ్ళు ఇవాళ ఒక నాయకుడు అతను స్వలాభం కోసం పార్టీ మారినంత మాత్రాన కార్యకర్తలందరూ వెళ్ళాలని ఏమీ లేదు, ఎక్కడా లేదు. వెళ్ళరు కూడాను. ఎవడో వాడి తాబేదారులు ఎవడన్నా వాడి ఉప్పు కారం తినేవాడు వాడు ఎవడన్నా వెళ్తారు, కానీ అందరూ వెళ్ళటం అసంభవం. ఇక్కడ బీజేపీకి కొమ్ము కాస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు, జగన్, అలాగే పవన్ కళ్యాణ్ అంటూ కూడా మరి పెద్ద విమర్శలే చేస్తున్నారు వచ్చిన వెంటనే కూడా. షర్మిల గారు ఏమంటారు? బీజేపీ కొమ్ము కాయటం అంటే నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ఏమన్నా ఇప్పుడు బీజేపీని ఊరిక ఆకాశానికి ఎత్తి పొగడ్తలతో ముంచెత్తుతున్నాడా? ఇప్పుడంటే మేమెటు అధికారంలో లేము. సో అధికారంలో లేము కాబట్టి మేము ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారేమో వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఈసారి ఎన్నికల్లో మంగళగిరిలో ఎవరు గెలవనున్నారు? మేమంటే మేము అంటూ కూడా మరి బరిలో దిగుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ కూడా మరి పుంజుకుంటున్న పరిస్థితి, ఒకవైపు నారా లోకేష్, గంచి చిరంజీవి. ఏంటి మీరేమనుకుంటున్నారు?
ఇక్కడ ఎవరు మేమంటే మేమని అన్నీ ఇది చేసుకున్నా అండి. ఇది ఇక్కడ వైఎస్ఆర్ పార్టీదే మంచి పొజిషన్లో ఉంది. ఎట్లా అంటే అది ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది. మంగళగిరిలో బాగా మంచి డెవలప్మెంట్ చేశారు. ఆర్కే గారు ద్వారా జరిగింది. అది ఆర్కే గారి ద్వారా జరిగిన ఎవరిది ఆ ఫండ్ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారేగా. ఆర్కే గారు ద్వారా జరిగింది. ఆయన ఒక ఎమ్మెల్యే. కానీ మెయిన్ లీడర్ ఎవరు? మెయిన్ అధిపతి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనే ఈయన చేయగలిగాడు. ఇక్కడ అంత డెవలప్మెంట్ చేసి అన్నీ చేశారు ఇక్కడ. కాబట్టి గంచి చిరంజీవి గారే గెలుస్తారు. అంటే ఈ సమయంలో అభ్యర్థుల మార్పు అనేది కరెక్టే అంటారా, సమంజసం అంటారా? కొంత విమర్శ అయితే వస్తుంది అభ్యర్థుల నుంచి అంతర్గతంగా చూసుకున్నట్లయితే. అయినా సరే ముందుకు పోతున్నారు వైనాట్ 175 అంటూ. ఇన్ఛార్జీల మార్పు ఓకే అంటారా మీరేమంటే? ఇన్ఛార్జీలు మార్పు అంటే ఇన్ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు ఈక్వేషన్స్ ఉంటాయండి. కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ బట్టి ఎవరు ఎక్కడ ఏంటి అనేది ఆయన ఆలోచన చేసి ఎంక్వైరీ చేయించి ఒక సర్వే చేయించి ఆ తర్వాతే ఆయన మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసి ఈ విధంగా చేస్తున్నారు. అదిగా కొంత ఏంటంటే కొంతమందిని ఇప్పుడు ఎంతమంది ఉన్నారో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందరికీ అన్నీ ఇవ్వటం సాధ్యపడదు కదా. కొంతవరకు కొందరిని ఎవరినైతే ఆయన దగ్గర ఉంచుకొని ఇంకొక దానికి వేరే మంచి పదవి ఇవ్వటానికి ఆస్కారం ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఒక ఎమ్మెల్యే కాకుండా ఆయన ఇంకేదన్నా పదవి ఇవ్వటానికో లేదంటే ఇంకొక పొజిషన్లో తీసుకెళ్ళటానికి ఆలోచన చేసి ఆయన మంచిగానే ఆలోచిస్తాడు కదా. నువ్వు మంచిగానే ఇక్కడ చేసావు అనుకున్నప్పుడు నీ గురించి మంచిగానే ఆలోచిస్తాడు ఆయన. సామాన్య ప్రజలకి మంచిగానే ఆలోచించి సామాన్య ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ ఇళ్ళ స్థలాలు కానీ పెన్షన్లు కానీ ప్రతి ఒక్క దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచిగా చేశారు. కరోనా టైంలో కూడా చాలా గొప్పగా చేసి అందరినీ వాలంటీర్ ద్వారా ఎవరు ఇంటి దగ్గర మన సొంత వాళ్ళే వచ్చి ఎటువంటి సేవలు అందించకపోయినా వాలంటీర్లు వచ్చి మనకు మంచినీళ్ళు కానించి కూడా ఆహార పదార్థాలు కానీ మంచినీళ్ళు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేయటం కానీ చాలా బాగా సర్వీస్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆయన గారిని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మేలు చేసినప్పుడు అది ఎప్పటికీ మర్చిపోరు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అని అంబులెన్స్ 108 అని ఎన్నో రకాల ప్రవేశపెట్టినప్పుడు ఆయన మర్చిపోలేదు రాజశేఖర రెడ్డి గారిని. మళ్ళీ గెలిపించారు. అట్లాగే ఇప్పుడు ఈయన కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు ఒకసారి. మరలా ఇప్పుడు ఆయనే మరలా గెలుస్తారు. ఆయనే మళ్ళీ మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి గారు అవుతారు. ఇక్కడ మంగళగిరిలో చూసుకున్నట్లయితే టీడీపీ జెండా ఎగరవేస్తామంటూ లోకేష్ చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ ఎఫెక్ట్ కూడా ఏమన్నా ఉండే అవకాశం ఉంది అక్కడ మంగళగిరి? కాంగ్రెస్ ఎఫెక్ట్ ఏముంటుందండి? ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. కానీ ఆమె ఒకప్పుడు కాంగ్రెస్ని మరీ దారుణంగా విమర్శించారు. జగన్ వెంట నడిచారు. జగన్కి సాయంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు జగన్ గారు మంచివాళ్ళు కాదని వెళ్ళారా? లేదంటున్నారు. ఇప్పుడు ఒక మీటింగ్లో విన్నాను, జగన్ గారు మంచివాడు, జగన్ అన్న నాకు ఇది. కానీ మారిపోయింది జగన్ గారు కాదు, షర్మిల గారు మారిపోయి ఒకప్పుడు కాదనుకున్న కాంగ్రెస్లోకి వెళ్ళి మీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఏఐసిసి ప్రెసిడెంట్గా ఇక్కడ ఏపీకి మీరు నియమితులయ్యారు. మీరు మారిపోయారు. అంతేగాని మీరు ఉంటే మరి ఏం ఆలోచించేవారో జగన్ గారు ఉండాలి కదా. ఆయనకు ఒక సమయం ఇవ్వాలి కదా. ప్రతి ఒక్కళ్ళు కొంత సమయం ఇవ్వాలి. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా ఆయన ఇది కాదనుకున్నప్పుడు నాయకుడు ఏదో ఒక ఆలోచన ఉంటుంది నాయకుడికి, ఈ విధంగా చేస్తే బాగుంటుందని. ఆ విధంగా చేస్తే బాగుంటుందని నాయకుడు ఆలోచించాడు కాబట్టి ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. మీరందరూ ఎందుకు కాలేదు? తతిమా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ ముఖ్యమంత్రులు కావచ్చుగా. మరి వాళ్ళకి ఆలోచన లేదు. అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో మరి షర్మిల పాత్ర ఏమున్నదా అంటారా ఏంటి ఇక్కడ ఆంధ్రాలో? ఏముండదండి. ఆమె ఏంటంటే తెలంగాణ వైఎస్ఆర్టీపీగా అక్కడ ఇచ్చేసింది. అక్కడ ఏదో జరిగిద్దని అనుకుంది. రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని అక్కడ ఏదో గొప్ప ఇది జరిగిద్ది అనుకుంది. కానీ అక్కడేమి జరగలేదు. జరగపోయేదానికి అక్కడంతా నష్టపోయి వాళ్ళు ఏంటంటే ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి ఏం చేయాలని ఆలోచించేటప్పుడు ఒక ఎండమావి కనపడింది. చంద్రబాబు నాయుడు గారి ఎండమావి కనపడి దాన్ని చూసింది, వచ్చి ఆయన ఏం చేశాడు, కొంతన్నా ఎఫెక్ట్ ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి ఎఫెక్ట్ ఇక్కడ. జగన్ ఓడించాలంటే మనం అందరం కలిసి ఏదో ఒక తలా ఒక రాయి వేస్తే ఏదో ఒక రాయి తగలకపోతుందా అనే ఆలోచనతోటి ఆయన గారు ప్రయత్నం చేసి ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి కాంగ్రెస్లో చేర్పించారు. కాంగ్రెస్ ఏంటి? కాంగ్రెస్ ఇక్కడ ఉనికి లేదు, చచ్చిపోయిన కాంగ్రెస్.
ఎప్పుడూ అయిపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టింది, ప్రత్యేక హోదా అంది, అది అంది, ఇది అంది, ఏమీ లేదు. ఏమీ లేకుండానే కాంగ్రెస్ మన రాష్ట్రాన్ని పాడు చేసింది. ఇక్కడ పాడు చేసినప్పుడు ఇక్కడ ఎవరు కాంగ్రెస్కి ఒక్క ఓటు కూడా వెయ్యరు. ఉపయోగం ఏం లేదు. శర్మిల గారు వచ్చినా, లేదంటే సోనియా గాంధీ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా ఇక్కడేం ఉపయోగం లేదండి.